నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 13వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు జ్యేష్ఠాకార్తె. రేపు మార్గశీర్ష మాస శుక్లపక్ష త్రయోదశి తిథి రాత్రి 7:40 వరకు, తదుపరి చతుర్దశి తిథి. భరణి నక్షత్రం ఉదయం 7:50 వరకు, కృతికా నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 5:48 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. శివయోగం ఉదయం 11:54 వరకు, తదుపరి సిద్ధయోగం. కౌలువ కరణం ఉదయం 9:03 వరకు, తైతుల కరణం రాత్రి 7:40 వరకు, తదుపరి గరజి కరణం ఎల్లుండి ఉదయం 6:18 వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో మధ్యాహ్నం 1:19 వరకు, తదుపరి వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 6:49 నుండి 8:17 వరకు. అమృతకాలం రాత్రి 3:36 నుండి 5:04 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:37, సూర్యాస్తమయం సాయంత్రం 5:44, చంద్రోదయం మధ్యాహ్నం 3:27, చంద్రాస్తమయం ఎల్లుండి ఉదయం 5:22. అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి 9:35 వరకు. మరలా మధ్యాహ్నం 12:33 నుండి 1:17 వరకు. రాహుకాలం పగలు 10:47 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. గుళిక కాలం ఉదయం 8:01 నుండి 9:24 వరకు. యమగండం మధ్యాహ్నం 2:57 నుండి సాయంత్రం 4:20 వరకు. కన్నడ సాంప్రదాయం ప్రకారం రేపు హనుమత్ జయంతి. రేపు మాస కృత్తికా వ్రతం. శైవ భక్తులు ప్రతి కృత్తికా నక్షత్రం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు చేసి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర దేవాలయంలో ఇవాళ వెలిగించిన భరణి దీపం నుండి తీసుకున్న జ్వాలతో కార్తికై దీపం పేరుతో ప్రత్యేక దీపారాధన చేస్తారు. దీనినే అన్నామలై దీపం అని పిలుస్తారు. త్రయోదశి తిథి ప్రదోషకాల వ్యాప్తి ఉన్నందువలన శివభక్తులు రేపు త్రయోదశి ప్రదోష వ్రతం ఆచరిస్తారు. రేపు సాయంత్రం శివునికి రుద్రాభిషేకం చేస్తారు. శుక్ర సప్త శలాక వేధ రేపు రాత్రి 12:18 నుండి 5:48 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శుక్రగ్రహం శ్రవణ నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో, చంద్రుడు కృతికా నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ హనుమాన్ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.